మొన్న మనం చెప్పుకున్నా కదా మనుషుల కంటే జీవాలే విశ్వాసమైనయని. మనిషిని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు కానీ జీవాన్ని నమ్మి మోసపోయిన వాళ్ళు అయితే ఉండరు. బుక్కడంత తిండి పెడితే ఆఖరి గుట్క ఊపిరి పీల్చుకునేదాకా మనకి విశ్వాసంగా పనిచేస్తాయని ఏనుగా సొంటి జీవాలను చూసినప్పుడు అనిపిస్తుంటుంది. చుట్టూ బీభత్సమైన వరద. ఒడ్డు మీద నిల్చొని చూసేటోళ్ళకు కూడా ఆ నీళ్ల సప్పుడుకు ఆ నీళ్ల పార్కానికే గుండెలు అదులుతున్నాయి. కనుచూపు మేర ఎటు చూసినా తాటి చెట్టు మునిగేంత వరద. ఇసోంటి వరదల ఓ ఏనుగు దాన్ని మావాడు చిక్కిండ్రు. అయినా బుగులు పడలేదు. ఏనుగు చెవిలో ఒకటే మాట చెప్పిండు, అరే సచ్చిన బతికినా మనమైతే ధైర్యం ఇడిచిపెట్టద్దు, నీ మీదనే భరోసా పెట్టినా ఎట్లయినా మనం అవతల ఒడ్డుకు దాటాలే అని ఏనుగు ధైర్యం చెప్పి దాని మీద ఎక్కిండు మావటి. దాని చెవు పట్టుకొని కూర్చున్నాడు. అట్లా మావటిని ఎక్కించుకొని అడ్డంగా వాడుతున్న వరదల 3 కిలోమీటర్లు ఇదింది. దాని మీద నమ్మకం పెట్టుకున్న మావటికి గోర్ గీర్కపోకుండా మంచిగా ఒడ్డుకు చేర్చింది. ఈ ముచ్చటెరికైన వాళ్ళంతా ఎంత మంచి ఏనుగు అని మస్తు తారీఫ్ చేస్తుండ్రు. అయితే మొదలు రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి పోయినరట గాని ఏనుగు నెక్కియాలంటే పెద్ద పడవ కావాలి, దానికి మస్తు ఖర్చు అవుతుందని చెప్పిండ్రట. అంత తాకత్ లేదని పుడితే ఒకటి సస్తే రెండని ధైర్యం చేసి ఏనుగు మీదనే మొండిగా దాటిండట మావటి. అన్నట్టు ఇది బీహార్లో ఉన్న రాఘవర్పూర్లో అయింది ముచ్చట.